రష్యా సముద్ర తీరంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం చరిత్రలోనే ఎనిమిదవ అతిపెద్దదని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రానున్న 3 గంటల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడతాయనే హెచ్చరికల నేపథ్యంలో రష్యా, జపాన్ తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విద్యుత్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలలో విద్యుత్, సెల్ ఫోన్ సేవలలో అంతరాయాలు ఏర్పడినట్లు వివరించింది. అత్యవసర సేవల కోసం ఒక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ ప్రకంపనలకు సంబంధించిన తీవ్రతను తెలిపే వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్ళీ ఇప్పుడే. రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని ఉత్తర ద్వీపమైన హోక్కైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. హోమోలోనూ సునామీ హెచ్చరికలు, సైరన్లు మోగాయి. భయాందోళనకు గురైన ప్రజలు నివాస ప్రాంతాలను వీడుతున్నారు. స్థానిక గవర్నర్ వాలేరీ లిమారెంకో ప్రకారం సునామీ మొదట రష్యాలోని కురిల్ దీవుల్లోని ప్రధాన స్థావరమైన సెవెరో కురిల్స్ తీర ప్రాంతాన్ని తాకింది. ఇక్కడి ఓడరేవు మునిగిపోయింది. ఈ ప్రాంతంలో దాదాపు 2000 మంది ప్రజలు నివసిస్తున్నారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించింది. సకాలిన్ ద్వీపంలోని నివాసితులను ఖాళీ చేయిస్తున్నామని, అత్యవసర సేవలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నామని స్థానిక రష్యన్ అధికారి తెలిపారు. ఇక సునామీ కారణంగా జపాన్లో 3 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. రష్యాలో బుధవారం ఉదయం నుంచి భూకంపం పలుమార్లు వస్తుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. గడిచిన 7 గంటల్లో రష్యాలో 64 సార్లు భూకంపాలు తీవ్రత గరిష్టంగా 8.8, కనిష్టంగా 5 నమోదైంది.